ఈ కళ్యాణి కట్టలో ఎంతసేపు అయిందో తెలీదు ఈ దీపం పెట్టేసి. సో నీళ్ళలో దీపం వెలుగుతూనే ఉందన్నమాట. అందులో మీరు గమనించుకుంటే అయితే అందులో ఆయిల్ కూడా లేదు. అయినా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే హిందూపురం హైదరాబాద్ రేంజ్లో హిందూపురంలో వినాయక నిమజ్జనాలు అయితే జరుగుతాయి. హిందూపురం తెలియని వాళ్ళు ఎవరు లేరనమాట. వినాయక చవితి చాలా బాగా చేసుకుంటారు ఇక్కడైతే ప్రజెంట్ ఈరోజు అయితే నేను వచ్చేసి హిందూపురంలో పండుగ రోజు నిన్నటి నుంచి కూడా ఇండ్లల్లో పెట్టినటువంటి వినాయకులు అయితే చిన్న వినాయకులు అయితే నిమజ్జనం అయితే చేస్తున్నారు. ఇక్కడ హిందూపురంలో వచ్చేసి గుడ్డం రంగనాథ స్వామి దేవాలయం దగ్గర కళ్యాణ కట్టలో నిమజ్జనానికి ఏర్పాట్లు అయితే ప్రతిసారి కూడా చేస్తారనమాట. ఈసారి కూడా ఏర్పాటు అయితే చేస్తారు. అదైతే చూద్దాం. మనం వెళ్ళేసి చూసుకుంటే మీరు అంతా కూడా క్లీన్ చేసినారనమాట. అక్కడికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. అంతేకాకుండా ఈసారి హిందూపురంలో భారీ అంటే చాలా పెద్ద వినాయకులను అయితే ఏర్పాటు చేసినారనమాట. ఆ పెద్ద వినాయకులు పట్టే దానికోసము కళ్యాణి కట్ట ఎలా రెడీ చేశారనేది ఈరోజు నా వీడియోలో అయితే చూద్దాము. ఎవరైనా ఫస్ట్ టైం మా వీడియో చూస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ రోడ్ వచ్చేసి హిందూపురంలో ఎంజిఎం గ్రౌండ్ పక్క రోడ్ అనమాట. సో ఈ రోడ్ ద్వారానే మనము ఆ గుడ్డంలో ఉన్నటువంటి రంగనాథ స్వామి దేవాలయం దగ్గర ఉన్నటువంటి ఆ కళ్యాణ కట్టకి మనం వెళ్ళాల్సిన రోడ్ అనమాట. ఇది మీరు చూసుకుంటే అంతా కూడా రోడ్ అంతా కూడా క్లీన్ చేసినారనమాట వినాయక చవితి నిమజ్జనం కోసము. సో రండి, అక్కడికి వెళ్ళి కళ్యాణ కట్ట మొత్తం అంతా చూపిస్తా. అనమాట హిందూపురంలో గుడ్డం రంగనాథ స్వామి దేవాలయము. చూసుకుంటే మీరు చూడండి, ఇది గుడ్డం రంగనాథ స్వామి దేవాలయం అనమాట. సో దీనికి ఆపోజిట్లోనే కళ్యాణ కట్ట అనేది ఉంది. చూడండి, చూడొచ్చు ఫ్రెండ్స్. ఇదే అనమాట గుడ్డం రంగనాథ స్వామి దేవాలయం ఎదురుగా ఉన్నటువంటి కళ్యాణ కట్ట. చూడండి ఇది. సో హిందూపురంలో దాదాపుగా 200-300 వినాయకులు ఇక్కడే నిమజ్జనం చేస్తారనమాట. ఈసారి అయితే మాత్రము సుమారు అంటే 25-30 ఫీట్స్ వరకు వినాయకులు అయితే ఉన్నాయన్నమాట. 20-25 అడుగుల 30 వరకు కూడా వినాయకులు అయితే ఈసారి అయితే భారీ వినాయకులు అయితే ఉన్నాయి. సో ఆ పెద్ద వినాయకులు అన్నీ కూడా నిమజ్జనం ఇక్కడే చేస్తారనమాట. చూడొచ్చు మీరైతే. ఇదే అనమాట కళ్యాణ కట్ట. అక్కడ గమనించుకుంటే మీరు చిన్న సో ఇండ్లల్లో పెట్టుకుంటారు కదా చిన్న వినాయకుళ్ళు. సో అవన్నీ కూడా నిమజ్జనం అయితే ఇక్కడైతే చేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్. సో ఆల్రెడీ నిన్నటి నుంచి కూడా సో ఇండ్లల్లో చిన్న వినాయకులు అయితే పెట్టుకుంటారు కదా, అవన్నీ కూడా నిమజ్జనం అయితే స్టార్ట్ అయినాయి. సో నిన్నటి నుంచినే వినాయకులు అయితే నిమజ్జనం స్టార్ట్ అయిపోయినాయి. ఇక్కడైతే చూసుకుంటే మీరు ఫ్రెండ్స్ ఇక్కడ గమనించుకుంటే సో ఎంతసేపు అయిందో తెలీదు. ఆ దీపం పెట్టేసి చూడండి, ఈ కళ్యాణి కట్టలో ఎంతసేపు అయిందో తెలీదు ఈ దీపం పెట్టేసి.
సో నీళ్ళలో దీపం వెలుగుతూనే ఉందన్నమాట. అందులో మీరు గమనించుకుంటే అయితే అందులో ఆయిల్ కూడా లేదు, అయినా కూడా నీళ్ళల్లో దీపం ఆరిపోకుండా వెలుగుతుందంటే ఇది నిజంగా ఒక అద్భుతం అనే చెప్పాలి. ఇది నార్మల్గా తక్కువ సో ఇదైతే ఇప్పుడైతే కొంచెం ఫ్రీగా ఉంది. సో ఇండ్లలో పెట్టినటువంటి వినాయకులు కాబట్టి కొంచెం ఫ్రీగా వచ్చి ఆ నిమజ్జనాలు అయితే చేసుకుంటున్నారు. ఇప్పుడు మాత్రం చాలా ఫ్రీగా ఉంది. కానీ హిందూపురం నిమజ్జనం రోజు మాత్రం ఇంత ఫ్రీగా అయితే ఉండదు. సో ఇక్కడంతా కూడా మొత్తం బాగా బందోబస్తు చేసేసి గేట్లు మాదిరి కట్టేస్తారనమాట. అంతా కట్టేసి జనం ఎక్కువ వచ్చేస్తారనమాట. హిందూపురంకి చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లెల వాళ్ళు చాలా దూరం వంటి కూడా వచ్చి వినాయకుని నిమజ్జనం చూసేకి వస్తారనమాట. ఇక్కడికే హిందూపురంలో ఉన్నటువంటి వినాయకులు మొత్తం తీసుకొచ్చి ఇక్కడే నిమజ్జనం అయితే ఇక్కడ చేస్తారు. చూసుకుంటే మీరు గమనించుకుంటే హిందూపురంలో వచ్చేసి శుక్రవారం అనమాట మొత్తం
నిమజ్జనం ఉండేది. సో ఇక్కడ చూసుకుంటే మీరు ఈరోజు నిన్న పండుగ అనగా నిన్నటి నుంచి ఇండ్లలో ఎవరైతే పెట్టుకుని ఉంటారో వినాయకులు, సో వాళ్ళందరూ కూడా ఇక్కడ నిమజ్జనాలు అయితే చేస్తూనే ఉన్నారన్నమాట. చిన్న వినాయకులు ఇళ్ళలో పెట్టినటువంటి వినాయకులన్నీ అదే నిమజ్జనం అయితే చేశాను. చూసుకుంటే చూడండి, సుమారుగా ఇప్పటికే చిన్న ఇళ్లలో పెట్టిన వినాయకులు 200కు పైగా నిమజ్జనం అయితే అయిపోయి ఉంటాయి అనమాట. ఇంకా పెద్ద వినాయకులు అయితే ఒక 200కు పైగా అయితే ఉంటాయి. ఈసారి మాత్రం మామూలుగా లేవు వినాయకులు 25-30 ఫీట్ వరకు ఉన్నాయన్నమాట. 25 అడుగుల వరకు అంత హైట్లో వినాయకులు అయితే పెట్టినారు. ఈసారి వచ్చే మామూలు కూడా హిందూపురంలో ఆ రోజు ఖచ్చితంగా వీడియో అయితే కవర్ చేస్తా. ఫ్రెండ్స్ చూసారు కదా మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్తో మీ ముందుకైతే ఎప్పుడూ వస్తూనే ఉంటా. మీ స్మార్ట్ బన్నీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ అయితే కలుద్దాం. అంతవరకు బాయ్.